హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సమ్మర్ వెకేషన్స్కి మేము వైజాగ్ విజిట్ చేశాము. సో వైజాగ్ వెళ్ళినప్పుడు మేము దస్పల్లా అనే హోటల్లో స్టే చేశాము. ఈ వీడియో వచ్చేసి దస్పల్లా హోటల్లో మా స్టే ఎలా ఉంటే, మాకు ఫుడ్ ఆప్షన్స్ ఎలా ఉండేది, ఇంకా ఇక్కడ యాక్టివిటీస్ ఏమున్నాయి అనేది నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఈ హోటల్లో 4 రెస్టారెంట్స్ ఉన్నాయండి. ఆ డీటెయిల్స్ మీరు ఇప్పుడు వీడియోలో చూడగలుగుతారు. ఈ హోటల్ మేము డైరెక్ట్గా వారి వెబ్సైట్ నుంచి బుక్ చేసుకున్నాము. మేము ఇక్కడ 3 nights 4 days స్టే చేసాము. టోటల్గా 13,860 పడింది. మాకు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కాంప్లిమెంటరీగా వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్, మేము వైజాగ్లో దస్పల్లా హోటల్లో మా రూమ్ బుకింగ్ చేసామండి. చాలా బాగుంది. ఇదే మేము బుక్ చేసుకున్న రూమ్. ఇది పర్ డే వచ్చేసి మాకు 4,200 పడిందండి. సో లాస్ట్ టైం కూడా మేము దస్పల్లా ఎగ్జిక్యూటివ్లో స్టే చేసాము. ఈసారి డైరెక్ట్ దస్పల్లా తీసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ ఒక 3-4 రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. ఫుడ్ చాలా బాగుంటుంది. సో లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మాకు కొంచెం ప్రాబ్లం అయింది ఫుడ్ కోసము. అందుకే ఈసారి మంచి రెస్టారెంట్ తీసుకుందామని అనుకున్నాం. ఇది వచ్చేసి బాత్రూమ్ కూడా చాలా బాగుంది. షవర్కి సపరేట్ ప్లేస్ ఇచ్చారు. సో ఇది వెస్ట్రన్ టాయిలెట్, దాని తర్వాత వాష్ ఏరియా, ఇదే షవర్. రెండు టవల్స్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి నేను వందే భారత్ ట్రైన్లో వచ్చాం మేము. సో కొద్దిగా టైర్డ్ అయిపోయినాం. సో ఇక్కడ ఈ కిట్స్ కూడా ఇచ్చాడండి. చాలా బాగుంది. డెంటల్ కిట్, షేవింగ్ కిట్, కోంబ్, మళ్ళీ హ్యాండ్ వాష్ అని ఉంది. హెయిర్ డ్రైయర్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, మా హోటల్ నుంచి విశాఖపట్నం పోర్ట్ కనిపిస్తుంది. ఇదే పోర్ట్ వ్యూ. దస్పల్లా హోటల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ అండి. ఇది 5th floorలో ఉంది. ఇక్కడ చిల్డ్రన్స్ ఉంది, అక్కడ అడల్ట్స్కి ఉందన్నమాట. బాగానే ఉంది. రేపు మార్నింగ్ వచ్చి ఒకసారి మేము ట్రై చేయాలి. ఇది దస్పల్లా హోటల్లో మనకి జిమ్ కూడా ఉంది. ఇది 5th floorలో ఉందన్నమాట. ఇక్కడ కనిపించే డింపుల్ బార్ అండ్ రెస్టారెంట్లో మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారండి. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. మేము 2 days ఇక్కడ కంటిన్యూస్గా మా బ్రేక్ఫాస్ట్ చేసాము.
అమ్మా దట్స్ యా ഫസ്റ്റ് ടൈം അങ്ങനെ ചെയ്യണം പറയുക ഇങ്ങനെ ചെയ്യാൻ പറയുമോ അതുകൊണ്ട് വയലന്നെ അത് വെള്ളം പോവാം కొట్టురా ఏంటి ఇట్లా కొట్టారు നോക്കി മതി മതി സിദ്ധി അച്ഛക്ക് നീട് കണ്ണാ దర్శిని అనే ఈ రెస్టారెంట్లో మేము మా వెజ్ మీల్స్ తీసుకున్నామనండి. ఇది చాలా బాగుందన్నమాట. ఇక్కడ వెజ్ మీల్స్ చాలామంది వస్తారు లంచ్ కోసమని ఇంకా డిన్నర్ కోసమని. సో మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్తే మీరు ఒకవేళ స్టే చేయాలనుకుంటే నేను ఇది ఒక బెటర్ ప్లేస్ అనే సజెస్ట్ చేయగలుగుతాను. ఇంకా వేరే హోటల్స్ కూడా ఉన్నాయి, కానీ నేను అక్కడ వెళ్ళలేనందుకు దాని గురించి సజెస్ట్ చేయలేకపోతున్నాను. సో ఈ వీడియోని మీరు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈ హోటల్లో మేము మా స్టే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో వైజాగ్లో మేము కవర్ చేసిన ప్లేసెస్ గురించి ఈ వీడియోలో మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.